నమస్తే. ప్రస్తుతం మనం సరూర్ నగర్లో ఉన్నాయి. ఇక్కడ సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో కూడా కవిత గారు టీఆర్ఎస్ పార్టీ తరఫున సంకల్ప సభ ఏర్పాటు చేసి సామాజిక తెలంగాణ లక్ష్యంగా ముందుకు పోతున్నామని చెప్పేసి కూడా మాట్లాడతారు. దీనికి సంబంధించి మాట్లాడడం మనతో పాటు ఉపకులాలకు సంబంధించిన ఎన్నోసార్లు పోరాడిన వ్యక్తి రాజలింగం గారు టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అసలు ఎందుకు టీఆర్ఎస్ పార్టీకి రావాల్సి వచ్చింది, ఎందుకు, దీనికి సంబంధించి మాట్లాడదాం. నమస్తే అన్న. ఎట్లా చూసారా? నిజంగా చాలా పార్టీలు వస్తూ ఉన్నాయి, పోతా ఉన్నాయి. నిజంగా కవిత గారి పార్టీని తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు స్వాగతించే ఛాన్స్ ఉందా? అసలు ఏం జరగబోతుంది అంటారు? 100% తెలంగాణ సామాజిక తెలంగాణ కావాలని చెప్పి ప్రజలు ఆలోచిస్తారు, కావాలని చూస్తున్నారు. ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు తెలంగాణ కావాలని కొట్లాడినాము. కానీ కొట్లాడిన తర్వాత తెలంగాణకు వచ్చింది ఏం లేదు. 1200 మంది బలిదానం అయినా కానీ ఇంతవరకు తెలంగాణకు న్యాయం జరగలేదు. ఉద్యోగాలు రాలేవు, ఇల్లు రాలేవు, ఏది రాలేదు. దాంతోపాటు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు తెచ్చుకున్న తెలంగాణ ఎందుకొరకు అన్ని రకాలుగా బాగుపడదామని తెచ్చుకున్నాం. కానీ ఇప్పుడు తెచ్చుకున్న తెలంగాణ ఇప్పుడు ఎందుకు బాధపడుతున్నాం అంటే ఎందుకు తెచ్చుకున్నాము, ఎందుకు పోరాడడం అనిపిస్తుంది. ఈ రాష్ట్రంలో తెలంగాణ రావడానికి ఎంతో మంది 1200 మంది బలిదానమయ్యారు. లాఠీ దెబ్బలు పడ్డవి, పాయింట్లు లాగులు చిరిగిపోయినవి. ఈ తెలంగాణ వచ్చిన తర్వాత బాగుపడదామంటే ఇంతవరకు ఈ తెలంగాణలో ఒక్క కులం కూడా బాగుపడడం లేదు. ఇప్పుడు తెలంగాణ కవితమ్మ వచ్చింది. ఈ ప్రజలు ఈ రాష్ట్రంలో తెలంగాణలో కవితమ్మ చూస్తున్నారు. కవితమ్మతో ఉంటే తెలంగాణ సామాజిక తెలంగాణ వస్తుందని చెప్తే ఆలోచిస్తున్నారు. అంటే ఉపకులాలకు ఏమన్నా న్యాయం చేస్తారని చెప్పేసి ఏమన్నా చెప్పిందంటే ఉపకులాల కోసం ఇది చేస్తానని చెప్పేసి ఏమన్నా ఈ సంక్షేమ పథకాల కోసం ఇస్తా అని చెప్పింది. ఉపకులాలకే కాదు, ఎస్సీలో ఉన్న అత్యంత వెనుకబడే కులాలకు కానీ, బీసీలో అత్యంత వెనుకబడే కులాలకు కానీ, అగ్రవర్ణాల్లో కూడా అత్యంత వెనుకబడే కులాలకు కానీ ప్రతి కులానికి న్యాయం చేస్తా అని చెప్పి కవితమ్మ గారు కంకణం కట్టుకొని రాత్రనక, పగలనక, వాననక, వర్షం అనక, రాత్రి అన్ని రాష్ట్రం తిరుగుతూ సేవ చేయాలి, ప్రజల్లో సమాజ తెలంగాణ తీసుకురావాలని చెప్పి ఆలోచనతో కవితమ్మ తిరుగుతున్నది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో కవిత ఉన్నప్పుడు ఎంపీగా అసలు ఏం మాట్లాడలేదు. నిరుద్యోగులు ఇబ్బంది పడ్డారు, ఉద్యమకారులు ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు వాళ్ళంతా కేసీఆర్ వల్లనే మళ్ళీ ఇప్పుడు అంతా రోడ్ల మైకి వచ్చి ఆర్తనాదాలు వినిపిస్తూ ఉన్నారు. మరి అప్పుడు కవిత మాట్లాడలేదు. ఇప్పుడు పార్టీ పెడుతున్న ప్రజలు రావాలి అంటే ఏ విధంగా వస్తారని చెప్పేసి ప్రతిపక్షాలు కావచ్చు అందరూ మాట్లాడుతూ ఉన్నారు. అది వాస్తవానికి కవితమ్మ అందులో ఉన్నది కాదనము. కానీ ఆ రోజుల్లో కవితమ్మ గారు చేతులు కాళ్ళు కట్టేసి బయటికి రానియకుండా, మాట్లాడకుండా లోపల పెట్టిరు కాబట్టి ఆ తాళ్ళు తెంచుకొని ఈరోజు తెలంగాణలో అన్యాయం అవుతున్నారు. ఎస్టీలు, బీసీలు అన్యాయం అవుతున్నారు. కాబట్టి ఈరోజు తెలంగాణకు న్యాయం, సామాజిక తెలంగాణ కావాలంటే, జయశంకర్ సారు కళ్ళు తీరాలంటే సామాజిక తెలంగాణ రావాలని చెప్పి మన కవితమ్మ గారు ఈరోజు పోరాడుతూ ఉన్నారు. ఈ సంకల్ప సభ ద్వారా తెలంగాణ ప్రజలకి ఏం చెప్పబోతున్నారు? ఎల్బీ నగర్ స్టేడియం సంకల్ప సభ అంటే ఈరోజు తెలంగాణలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, మహిళలు ముఖ్యంగా వాళ్లకు సామాజిక తెలంగాణ రాలేదు. వాళ్ళకు ఏం చేసినా ఎవరైతే తెలంగాణ గురించి పోరాడిన వాళ్ళు పక్కగా ఉండి తెలంగాణ గురించి పోరాడని వాళ్ళు వాళ్ళు వచ్చి ఇప్పుడు రాజ్యం వెళ్తున్నారు. వాళ్ళు కుర్చీలు ఎక్కుతున్నారు, కుర్చీలో ఉంటున్నారు. కానీ నిజంగా పోరాటంలో పాల్గొన్న వాళ్ళు ఇంతవరకు వాళ్ళు న్యాయం జరగలేదు. దాని కొరకే కవితమ్మ గారు తప్పనిసరిగా ఈ యొక్క ఎవరైతే పోరాటం చేసిరో, ఎవరైతే సామాజిక న్యాయం గురించి పోరాడుతున్నారో వాళ్ళని కలుపుకొని, అందరినీ కలుపుకొని ఇప్పుడు కవితమ్మ గారు తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ పెడుతున్నారు.